క్రీడలు మానసిక వికాసానిక, మానవ పతనానిక. క్రీడలు మానసిక వికాసానిక, మానవ పతనానిక. క్రీడలు అంటే గేమ్స్, ఆటలు. ఈ గేమ్స్ ఆడడం వల్ల మానసికంగా అంటే మెదడుకు ప్రశాంతత, సంతోషం ఆడడం వల్ల లభిస్తుంది అన్న ఉద్దేశాలతో ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం 2017 నుండి 18 ఆ సంవత్సరాల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 1943 కోట్ల రూపాయలు వెచ్చించింది బడ్జెట్. దేనికోసం అంటే ఈ ఆటల కోసం. ప్రతి సంవత్సరం గేమ్స్ కోసం, ఆడిపించడం కోసం, ఆటల్లో ఉత్తీర్ణత కోసం ప్రభుత్వం నిర్ణయించిన డబ్బు ఎంత అంటే, బడ్జెట్ ఎంతంటే 1943 కోట్ల రూపాయలు. ఈ గేమ్స్ ద్వారా సమాజంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటాలని, ప్రపంచ దేశాల మధ్య ఐక్యత సాధించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆటలను ప్రారంభించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా దేశానికి వేరొక దేశానికి ఫైనాన్స్, భారతదేశానికి లేదా ఇతర దేశాలకి, ప్రపంచంలో ఉన్న దేశాల మధ్య విరోధ భావం అనేది ఉంది, శత్రుత్వం అనేది ఉంది. ఎలాగూ మనం వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడడానికైనా, కలిసి కూర్చోవడానికైనా అవకాశం లేదు కనుక కనీసం ఈ ఆటల ద్వారా అయినా మన మధ్య సత్సంబంధాన్ని, ఐక్యతను, శత్రుత్వాన్ని పోగొట్టి అందరం కలిసికట్టుగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ప్రారంభించిందే ఈ స్పోర్ట్స్. మరి అది జరుగుతుందంటారా అని ఆలోచన చేయగలిగితే ఈ పాఠం ద్వారా మనకి జరుగుతుందో లేదో అన్నదే అర్థమవుతుంది. ఒకవేళ జరిగింది అనుకుంటే ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయో లేవా? వారు అనుకున్న ఒకవేళ స్పోర్ట్స్ వల్ల ఒకవేళ అందరూ ఐక్యం కలిగి ఉంటారు, ఆటల వల్ల అందరూ కలుస్తారు అనుకుంటే మరి యుద్ధాలు జరగకుండా ఆగిపోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు, చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి కదా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆటలు ఆడుస్తున్నా, కలుస్తున్నా, వీళ్ళ మధ్య, దేశాల మధ్య ఐక్యత సాధించారా అంటే సాధించలేదన్న సంగతి మనకి జరుగుతున్న యుద్ధాలను బట్టి వ్యక్తపరచబడుతుంది, అంతేనా, తెలుస్తుంది మనకి. మరి ఆటల వల్ల ప్రయోజనమా ఎంతవరకు అని ఆలోచించామనుకోండి, ఈ గేమ్స్ వల్ల జరిగే ప్రాణ నష్టం కూడా ఉంది. మానసిక వికాసం పక్కన పెడితే మనిషి తన జీవితాన్నే కోల్పోతున్నాడు. మనిషి తన అవయవాలను పోగొట్టుకుంటున్నాడు. చాలా గేమ్స్ ఉన్నాయి కదా. గేమ్స్ ఆడేటప్పుడు చాలామందికి తీవ్రమైన శరీరానికి సంబంధించిన అవయవాలను పోగొట్టుకోవడం, అవయవాలతో నొప్పులతో బాధపడడం, విరిగిపోవడం, ఇవన్నీ మనం ఈ గేమ్స్ ఆడే వాళ్ళలో చూస్తుంటాం. మనం ఎందుకు వాళ్ళు లేరు ఆ గేమ్లో అంటే అక్కడ ఏదో జరిగిందని అర్థం. మరి ఈ గేమ్స్ వల్ల శత్రుత్వం కాస్త తగ్గిందా అంటే శత్రుత్వం కాస్త తగ్గడం కాకుండా ఎక్కువైపోతుంది. ఎలా ఎక్కువైపోతుందో మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక గేమ్ ఎంత విధంగా, ఎన్ని విధాలుగా మారుతుందో మీకు ఒక ఉదాహరణగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పూర్వకాలంలో అంటే మన పితృల కాలం, మన తండ్రులు, మన తాతల కాలంలో అష్టాచెమ్మ అని ఒక ఆట ఆడేవారు. చింతపిక్కలు వైట్గా చేసిన తర్వాత దాంతో వేసి ఆ నెంబర్లు ఏమొస్తే దాని ద్వారా గేమ్ ఆడేవారు. దాన్నే ఇప్పుడు లూడో కింగ్గా మొబైల్స్లో ఆడుతారు. లూడో కింగ్గా ఈరోజు మొబైల్లో ఆడుతున్న ఈ గేమ్లో వీడు విజయం సాధించాలంటే, నెంబర్ 1 కింగ్ అవ్వాలంటే, ఈ ఆటలో గమ్యానికి చేరుకోవాలంటే ఏం చేయాలి అంటే ఇతరులు ఉన్న ఆ కాయిన్స్ని, ఇతరులు ఆడుతున్న దాన్ని నాశనం చేసి వీడు గెలవాలి. అంతేనా కాదా?
అంటే వీరి హృదయంలో తెలియకుండానే ఒక గేమ్ వల్ల ఏం ప్రభావితం అవుతుంది అంటే, నేను గెలవాలంటే ఇంకొకడిని నాశనం చేయాలి అని మనకు తెలియకుండానే మనలో ఉన్న ద్వేషాన్ని, మనలో ఇతరుల పట్ల వారిని పతనం చేయాలి, నేను గెలవాలి అనే మనస్తత్వాన్ని మనలో పుట్టిస్తుంది ఒక గేమ్. క్రికెట్లో చూడండి, క్రికెట్ ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి ఒకవేళ క్రికెట్ మ్యాచ్ అయ్యిందనుకో, నీ మనసులో పాకిస్తానోడి పట్ల నీ హృదయం భారతదేశ టీం వైపు ఎలా ఉందో పాకిస్తాన్ వైపు కూడా అలా ఉంటుందా? అంటే నీలో తెలియకుండానే ఎవరి మీద ద్వేషం పెరిగింది? పాకిస్తాన్ వాళ్ళ మీద. పాకిస్తానోడు ఎవడు ఇంతకీ? పాకిస్తానోడైనా, ఇండియా వాడైనా, జపాన్ వాడైనా, చైనా వాడైనా అందరూ దేవుని పిల్లలే. బైబిల్ చెప్పిందా? చూడండి ఒకసారి అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుండి ప్రతి జాతి జనాభాని దేవుడు సృష్టించాడు. అంటే ఈ ప్రపంచ ప్రజలందరికీ తండ్రి దేవుడు, ఆ దేవునికి పిల్లలమే మనుషులంతా. మన ప్రతిజ్ఞలో ఒక మాట ఉంటుంది, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా అంటే భారతీయులు మాత్రమే సహోదరుల, ప్రపంచ జనాభా అంతా సహోదరుల? ప్రపంచమంతా ఉన్నవారంతా ఎవరు సహోదరులు? మన సహోదరులు. చూడండి, ప్రభుత్వం చెప్పిన మాట కంటే ప్రభువు చెప్పిన మాట ఎంత గొప్పగా ఉంది. ప్రపంచ జనాభా అందరూ మన సహోదరులు అని బైబిల్ చెప్తే, ఇండియన్ ఫ్లాగ్లో లేదా ప్లెడ్జ్లో, ప్రతిజ్ఞలో, భారతదేశ ప్రతిజ్ఞలో ఏముంది? భారతీయులు మాత్రమే మన సహోదరులు. చూడండి, దేవుని యొక్క ఆలోచనలకి మనుషులు రాసుకున్న ఆలోచనలకి ఎంత తేడా ఉందో. అంటే వారందరూ ఒకరి నుంచే వచ్చిన సంతానం. అదే మాట మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంది, రాసింది చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, పేజ్ నెంబర్ 786. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు. చూడండి, మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనలందరినీ సృష్టింపలేదా? అంటే గేమ్స్ ఆడడం వల్ల, ఆటల వల్ల కలుస్తున్నారా అంటే లేదు. ఇంకా మనస్సుల్లో మనకు తెలియకుండానే వారిపైన శత్రుత్వం అనేది పెరుగుతుంది. ఇలా ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జాతీయ క్రీడలు కూడా ఉన్నాయి. ఈ ఆటల్లోనే కాకుండా ఈ ఆట ఈ దేశానికి ప్రధానమైనది అంటూ ఒక జాతీయ క్రీడగా ఒక్కొక్క దాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశానికి హాకీ, భారతదేశానికి జాతీయ క్రీడ హాకీ. ఆస్ట్రేలియాకి క్రికెట్, బ్రెజిల్కి ఫుట్బాల్, బంగ్లాదేశ్కి కబడ్డీ, నేపాల్ దేశానికి వాలీబాల్. ఇలా రకరకాల గేములను వాళ్ళ జాతీయ క్రీడలుగా పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ గేమ్స్ సర్వే చేయడానికి లేదా ఈ నియమించడానికి, ఇలాంటి గేమ్స్ పెట్టడానికి ప్రపంచం ఒక నిర్ణయం తీసుకొని 3 రకాలుగా, ప్రధానంగా ఒలింపిక్ గేమ్స్ అని, కామన్వెల్త్ గేమ్స్ అని, ఏషియన్ గేమ్స్ అని, ఈ 3 రకాల గేమ్స్ ప్రపంచంలో దేశాలు అన్నీ కలుసుకొని ఆడే గేమ్స్ అన్నమాట. ఇలాంటి గేమ్స్ పెడుతున్నారు. దీనివల్ల చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు.
మరి కొంతమంది మధ్య శత్రుత్వాన్ని నింపుతున్నారు. దీనికి బైబిల్ ఏం చెప్పింది? దీనికి బైబిల్ ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కాము విలాసములైనను పోకిరి శాస్త్రులైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము అని చెప్పబడింది. అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడు. ఆడమని చెప్తున్నాడా, ఆడొద్దని చెప్తున్నాడా? అల్లరితో కూడిన ఆటపాటలు. ఆటల్లో ఏముంటుందంట? అల్లరి ఉంటుందంట. పాటల్లో కూడా ఏముంటుందంట? అల్లరి ఉంటుందంట. ఆటల్లో అల్లరి ఉంటుందా? మీరు చెప్పండి. మేము ఆడుకుంటున్నప్పుడు మా ఆటలో చాలా అల్లరి ఉందని మీరు అంటారా? మీరు ఖచ్చితంగా అనరు. కానీ ఎవరికి అల్లరిగా కనిపిస్తుందో తెలుసా? చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అల్లరి అనిపిస్తుంది. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, మీరు సిక్సే కొట్టారు, లైన్ అవతల పడిందో అవతల పడిందో ఇక తగదా. నువ్వు 6 అంటే వాడేమంటాడు? కాదు 4 ముందు పడి అవతలకి వెళ్ళింది అంటాడు. కబడ్డీ ఆడుతున్నారు అనుకోండి, నువ్వు టచ్ అంటావు, ఆడు టచ్ కాలేదంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏంటి? తగదా. ఇది చివరికి ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే ఆ బ్యాటలతోనే తలబద్దలు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోద్ది ఎక్కువ బెట్ట కడితే. వాలీబాల్ ఆడారు, నువ్వు నెట్ అంటావు, వాడు నెట్ అవ్వలేదు అంటాడు. నువ్వు లైన్ దాటావు అంటాడు, వాడు లైన్ దాటలేడు అంట. ఇలా ఒక గేమ్ ఒక ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అల్లరి జరుగుతుంది. అల్లరితో కూడిన ఆటపాటలు మీరు ఆడొద్దు అని చెప్తున్నాడు దేవుడు. అంటే మనం ఆడే ఒకవేళ మానసిక వికాసానికి ఒకవేళ మనం ఆడాలనుకుంటే మన మనసులో ఎటువంటి ఉద్దేశం ఉండకూడదు తెలుసా? నేను వాడిని ఓడించాలి, నేనే గెలవాలి, నేను వాడిని పడగొట్టి నేను గెలవాలి అని ఇటువంటి ఆలోచన లేకుండా శరీరానికి కావాల్సిన వ్యాయామం కోసం ఆడవచ్చు, అబద్ధాలు లేకుండా. చూడండి, గేమ్ గెలవడానికి అబద్ధాలు కూడా ఆడే. లాస్ట్ పాయింట్లో ఉందనుకో గేమ్, ఏం చేస్తావు? అది నువ్వు తప్పు చేసినా కూడా నేను చేయలేదు, మాదే రైట్. అది కరెక్టో రాంగో నీకు తెలుసు, నువ్వు చేస్తుంది రైటో రాంగో నీకు తెలుసు. కానీ గేమ్ అవ్వాలి కదా, నేను గెలవాలి కదా అన్న ఉద్దేశంతో ఏం చేస్తావు? తప్పు నీదైనప్పటికీ లేదు, కరెక్ట్ మేము చేసిందే రైట్. చూసారు? అంటే డబ్బుల కోసం, ఆట కోసం చివరికి ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే అబద్ధాల దగ్గరికి వెళ్ళిపోతావు, కొట్టడానికి వెళ్ళిపోతావు. ఇంకో విషయం చెప్పమంటారా? ఎందుకు ఈ పాఠం చెప్పాలనుకున్నానంటే ఒక మాట చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. ఎందుకు ఈ పాఠం చెబుతున్నానో మీకు అర్థం చేయించడానికి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు బాగుగా పరిగెత్తిచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. ఈ ఆటలు అనేవి దేవుని వలన కలిగినవి కాదు, మనుష్యుల ఆలోచన. ఈ మనుష్యుల ఆలోచన ఏం చేస్తుందంట? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగిస్తుందంట. దేవుని వాక్యానికి విధేయులు కాకుండా, లోబడకుండా మిమ్మల్ని ఈ ఆటలు ఏం చేస్తాయంట? అడ్డగిస్తాయంట. మేము ఆడే ఆటలు దేవునికి దూరం చేస్తాయా? దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఆపేస్తాయా? అవును, ఖచ్చితంగా ఆపేస్తాయి.
ఎలా చెప్పమంటారా? ఒకవేళ ఈరోజు మీకు ఒక మంచి గేమ్ ఉందనుకోండి, అది మీకు ఇష్టమైన గేమ్ అనుకోండి. ఈరోజు చర్చి ఉంది, ప్రార్థన ఉంది, రండి అన్నాను అనుకోండి, మీరు చర్చికి వస్తారా, గేమ్కి వెళ్తారా? దేవుని మాట వినడానికి వస్తారా, మీ ఆటలు ఆడుకోవడానికి వెళ్తారా? చెప్పండి మీరు. దేవుని దగ్గరికి వస్తారా? ఈరోజు కాకపోతే రేపు, కానీ ఈ సంతోషం, ఈ మానసిక ఉల్లాసం, ఈ ఆనందం, నేను అందులో గేమ్లో గెలుస్తుంటే అందరూ నన్ను పొగుడుతుంటే ఆ పొగడ్తల మధ్య నేను ఎలా వెలిగిపోతాను, అలాంటి ఛాన్స్ విడిచిపెట్టి దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని దానికి లోబడి బతకాలా అన్న ఉద్దేశాన్ని ఏం చేస్తుందంటే ఈ ఆటలో ఆపేస్తాయి. కాళ్ళు మీరు ట్రై చేయండి. మీకే కానీ ఈరోజు మంచి ఆట, మీకు ఇష్టమైన ఆట ఉందనుకోండి, మీరు వస్తారు చర్చికి. చర్చికి ఈ వారం కాకపోతే మళ్ళీ వారం. ఎప్పుడే ఉండేదే కదా చర్చి, ఆటలు ఎప్పుడైనా ఉంటాయా? ఇలాంటి గేమ్ అసలే నేను లేకపోతే అసలు గేమే అవ్వదు. ఈ ఆలోచనలోకి వెళ్ళిపోయారు మీ ఫ్రెండ్స్ అందరం. రే ఈరోజు ఒక్కరోజుకి ఏమైపోద్దులేరా, మంచి ఆటరా, నువ్వు లేకపోతే ఎలారా, ఎవర్రా గెలిపిస్తారు మన టీంని, నువ్వు ఎలాంటి వాడో తెలుసా అనేసరికి నువ్వు కింద ఉన్నాడు అలా పైకి వెళ్ళిపోతుంటావు, గాలి కొట్టిన బోర్లాగా. ఆ బోర ఎంతసేపు ఉంటుందండి? గాలి అలాగుండి అది బ్లాస్ట్ అయిపోద్ది, అవునా? నీ స్థితి కూడా అంతే. ఇప్పుడు నువ్వు బాగా ఆడుతున్నావు కాబట్టి నేను పొగుడుతారు, రేపు ఇంకోటి నిన్ను మించినోడు వస్తాడు, అప్పుడు నిన్ను వదిలేతాడు, అవునా? అది గేమ్. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు ఆయన పట్టుకున్నావు అంటే ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్ట. అంటే ఎందుకు ఈ పాఠం చెప్పాలి అంటే, ఇదిగో ఆటలు ఎవరికి దూరం చేస్తాయి? దేవునికే దూరం చేసేస్తున్నాయి. అంటే దేవునికి దూరం చేసే వాటిలో సాతాను ఏర్పాటు చేసింది ఒకటి ఏదంటే ఆటలు. అందుకోసం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేశాను. అంటే దేవుని వాక్యము దగ్గరికి రాకుండా ఆటల పేరిట ఎంతోమంది ప్రజల్ని అపవాది ఏం చేస్తుందో తెలుసా? మనస్సుకు గ్రుడ్డితనం అనేది కలుగు చేస్తుంది. దేవుని యొక్క జ్ఞానం మనిషికి అర్థం కాకుండా ఆటల పోటీలో తమ మనస్సంతా నిలుపుకునేటట్లు చేస్తుంది. ఇప్పుడు చాలామంది గేమ్స్ ఆడుతున్నారు కదా, వాళ్ళకి దేవుడు తెలుసా? ఎందుకు? వాళ్ళ దృష్టి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏమని పెంచారు? ఇదిగో నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి, నీకు చదువు రాదా, అయితే స్పోర్ట్స్లో నీ సత్తా ఏంటో చూపించాలి. సార్లు కూడా అదే చెప్తారు కదా, మీకు దేనిలోనైతే ఇష్టముందో దాన్ని మీరు ఎంచుకోండి. ఇలా చిన్నప్పటి నుంచే ట్రైన్ చేసి ఎక్కడ పంపిస్తున్నారు? గేమ్స్లో. అంటే దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడిచ్చిన అవయవాలని దేని పనిలో పెడుతున్నారు? దేవుని పనిలో కాదు. ఆటల పోటీల్లో కాళ్ళు చేతులు విరగొట్టుకొని తమకిచ్చిన దేవుడు గొప్పవైన అవయవాలు, ఎవరు ఇవ్వలేని అవయవాలు దేవుని పని కోసం దేవుడిస్తే అవి వాటిలో పోగొట్టుకుంటున్నారు. అంటే మానవులు తమకు తాముగే తమ జీవితాలను పతనం చేసుకుంటున్నారు. కుటుంబానికి నువ్వు ఒక్కడే కొడుకు అనుకో, మీ తల్లి తండ్రిని, మీ పిల్లల్ని, లేదా మీ చెల్లెల్ని, మీ అన్నల్ని నువ్వే, మీ అక్కలు నువ్వే పెంచాలి. నువ్వు ఒక ఆట ఆడుతుండగా ప్రమాదం జరిగిందనుకో, కాలు లేకపోతే ఏవి ఇరిగాయి అనుకో, ఎవరు పెంచుతారు వాళ్ళని? చెప్పండి మీరు. గేమ్ ఆడిపించే వాళ్ళు పెంచుతారా? నీతో పాటు ఆడేవారు పెంచుతారా? అప్పుడు పరిస్థితి ఏంటైతే, అంటే నీ కుటుంబానికి దిక్కు లేని పరిస్థితి అయిపోతుంది. చూసావా? అంటే ఆటలో అంత ప్రమాదం ఉందా? ఉంది. ఆటలో హృదయంలో మనస్తత్వం మారిపోద్దా? మారిపోద్ది. దేవునికి దూరం అయిపోతామా? అయిపోతాం. నాకండి క్రికెట్ అంటే చాలా పిచ్చండి అంటారా? అంటారు ఎవరండి? ఖచ్చితంగా. కొంతమంది వాలీబాల్ పిచ్చోళ్ళు ఉన్నారు, కొంతమంది కబడ్డీ పిచ్చోళ్ళు ఉన్నారు. అంటే ఎలా మారిపోయింది? దేవుని కంటే గేమ్సే ఎక్కువ వాళ్ళకి, అలా మారిపోతున్నారు. అంటే అపవాది వేసిన ప్లాన్
అది ఎలాంటిది వేస్తుందంటే ఒకసారి చూడండి. హబక్కూకు గ్రంథం 1 అధ్యాయం 13 వచనం, పేజ్ నెంబర్ 770. హబక్కూకు గ్రంథం 1 అధ్యాయం 14 వచనం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానంగా చేసితివి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిలి ఒగ్గి చిక్కించుకునుచున్నాడు అని రాయబడింది. అంటే అపవాది ఏం చేస్తుందంట, ఏది వీడికి వేస్తే వీడిని ఒక చిక్కుతాడు, ఎందలో నింపాలి వీడిని. ఇగో మీరు చిన్న వయసులో ఉన్నారు కదా, ఎవరి వయసులో ఉన్నారు, మీకు ధనం ఆశ చూపెడితే మీరు అంత తొందరగా పడరు, అంతేనా? ఇంకేదో మీకు ఆశ లేదు కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలి, ఆటలు అనే ఊరొగ్గాడు అనమాట. గేమ్స్ అనే ప్లాన్లో మిమ్మల్ని పడేశాడు. మీరు చదువుకోకుండా మీ జీవితాలను నాశనం చేసి మీ మనస్సులు మీ హృదయాన్ని మిమ్మల్ని చెరపడానికి అపవేదేసిన ప్లాన్లో ఇదొకటి. అటు గాలం వేస్తున్నాడు, ఉరిలొగ్గుతున్నాడు, అందులో మనం పడిపోతున్నాం కానీ మనకు తెలియదు. తాగినోడు మనం చూస్తే ఎలా ఉంటుందంటే, ఎందుకురా ఎలా చెడిపోతున్నాడా అని మనం అంటాం, కానీ వాడికి ఎలా ఉంటుంది, వాడు చెడిపోతున్నట్టు వాడికి కూడా అనిపించదు. ఎంత సంతోషంగా ఎంత తాగుతాడు, కష్టంగా తాగుతాడా? లేదే, ఇష్టంగా తాగుతాడు. మనకు కూడా అపవాదేశే ప్లాన్లు కూడా అంత ఇష్టంగానే ఉంటాయి. మనం చేస్తున్నామా, మనం పడిపోతున్నా మన సంగతి కూడా మనకు అర్థం కాకుండా అపవాది లేకపోతే వెళ్ళిపోతాడు, దేవునికి దూరంగా మనల్ని చేసేస్తాం. ఇది జనరల్గా జరిగే అంటే శరీరపరంగా చేసే మనం కొన్ని ఆటలు మనం ఎంతవరకు చూసాం కదా. ఇప్పుడు ఆటలని కొంతమంది దానికి కాకుండా ఇంకొక దానికి అపవాది ప్లాన్ చేసింది, అదే మొబైల్లో కూడా గేమ్స్ ఉన్నాయి. అందులో పబ్జీ అని ఒకటి, బ్లూ వేల్ అని ఒకటి, ఈ రెండు ఇండియాలో బ్యాన్ చేయడం వల్ల ఇప్పుడు వచ్చిన అలాంటి గేమే ఒకటి ఫ్రీ ఫైర్. అంటే ఎవరు చెప్తారని చూస్తాను అనమాట. ఈ ఫ్రీ ఫైర్ గేమ్లో ఏముంటుంది అంటే, ఒకరిని షూట్ చేసుకుని కాల్చుకోవడమే గేమ్. నువ్వు ఒకరిని చంపావంటే నీకు పాయింట్స్ ఇస్తాడు వాడు. అంటే నీలో అనుకోకుండానే నీకు తెలియకుండానే ఏం పెంచుతున్నాడు అంటే, నువ్వు ఒకరిని చంపు, నేను నీకు పాయింట్స్ ఇస్తాను. అంటే శత్రుత్వ భావం నీలో నింపుతున్నారు ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా. నువ్వు చంపుతుంటే నీకు పాయింట్స్. ఈ గేమ్స్ కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చంపిన వాళ్ళు ఉన్నారు, తెలుసా? చచ్చిన వాళ్ళు ఉన్నారు, మొబైల్లో ఆడే గేమ్స్ ద్వారా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. న్యూస్లో నేను చూసిన చదివిన మాట మీకు చెప్తున్నాను. వాళ్ళ నాన్నగారు మొబైల్ ఫోన్ కొనలేదంట. మొబైల్ ఫోన్ ఎందుకురా అంటే, నేను గేమ్ ఆడుకోవడానికి అన్నాడంట. గేమ్ కోసం కాదురా, నువ్వు చదువుకోవాలి కదా అన్నాడంట. వినలేదు, నాన్న కొనలేదన్న ఉద్దేశంతో సుత్తు తీసుకొని వెళ్ళి తన తలని, నాన్నగారి తలని చితక్కొట్టాడు ఒక ఆయన. ఎందుకోసం? ఫోన్లో గేమ్ ఆడడం కోసం. వాళ్ళ అమ్మగారు గేమ్ ఆడుతుండగా తీసుకున్నాడని కొడవలతో పేక్ కోసాడు వాళ్ళ అమ్మగారు. దేనికోసం? గేమ్ ఆడుతుండగా మధ్యలో లాక్కుందని మొబైల్. నాన్న భోజనం చేయలేదు కదరా, భోజనం చెయ్యి, తర్వాత నువ్వు గేమ్ ఆడుకో కావాలంటే అన్నది వాళ్ళమ్మ. అంతే. నేను గేమ్ ఆడుతుంటే మధ్యలో నన్ను చంపేస్తారు, నువ్వు మధ్యలో తీసుకుంటావే ఫోన్ అని పేక్ కోసాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే చంపేయాలి లేదా చచ్చిపోవాలి. ఇవి బ్యాన్ చేయడానికి, ఈ పబ్జీ, ఈ బ్లూ వేల్ గేమ్స్ బ్యాన్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? చాలామంది యవ్వనస్తులు చనిపోయారు కనుక. అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు రియాలిటీ షోలాగా ఫీల్ అయిపోతారు అనమాట. అంటే వాళ్ళే గేమ్లో ప్రత్యక్షంగా ఉండి పార్టిసిపేట్ చేసినట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళు చంపుకుంటారు. ఇంకొన్ని గేమ్స్ ఉన్నాయి, ఏంటో తెలుసవి? డబ్బులు పెట్టి ఆడే గేమ్స్. తీన్ పత్తి అని తెలుసు కదా, పేకాట. ఇంకేటో కాదు తీన్ పత్తి అంటే. పేకాట గేమ్. పేకాటని మొబైల్లో ఇచ్చారు.
దానికి డబ్బులు పెట్టుకోవాలి. డబ్బులు పెట్టి నేను ఎంత బెట్టింగ్ బయట చేస్తారు కదా, అలాగే అందులో కూడా బెట్టింగ్ వేసి కొన్ని లక్షల రూపాయలు అప్పులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కోట్ల రూపాయలు. ఇవి తీర్చలేక ఇది ఎవరికైనా తెలిస్తే నా పరిస్థితి ఏంటి, వాళ్ళు మా ఇంటికి వస్తే మా నాన్న నన్ను ఏమంటాడో అని అందులో లాస్ అయిపోయి గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న వారు తమ ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుడు నీకు సమయాన్ని ఇచ్చింది, ఆయుష్ ఇచ్చింది, కాలం ఇచ్చింది, నువ్వు ఆడుకోవడానికి కూర్చోడానికి కాదు, నువ్వు ఆడుకొని అవయవాలు పోగొట్టుకోవడానికి కాదు, దేవుని పని జరిగించడానికి దేవుడు నీ కాలము ఇచ్చాడు. దేవుని ఆలోచనలు బయట పెట్టడానికి దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు తన కోసం బతకడానికి ఇవన్నీ చేస్తే నువ్వేం చేస్తున్నావు? గేమ్ ఎందుకు ఆడుతున్నావు అంటే టైం పాస్ అంటాడు. చూసారా? అంటే టైం పాస్ చేస్తావా? ఆరోగ్యం కోసం అయితే రన్నింగ్ చేయి, లేకపోతే ఎక్సర్సైజ్లు చేయి, ఉన్నాయి కదా. ఒకవేళ నీకు అంతా చేయాలనిపిస్తే. చాలామంది క్రికెట్ స్టేడియంలో కూడా కొట్టుకునేవారు ఉన్నారు తెలుసా? పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ గేమ్స్లో కూడా ఒకడు గెలిచాడు అనుకో, ఈడేదో ఒక సింబల్గా కామెంట్ చేస్తాడు, అది ఆడికి నచ్చదు, వీడి మీదకి వస్తాడు. స్టేడియంలోనే తల పగలగొట్టినది కూడా జరిగింది. సో ఇలా ఆటల వలన మనుషులు ఎలా వెళ్ళిపోతున్నారంటే పతనానికి వెళ్ళిపోతున్నారు తప్ప మానసిక వికాసానికి కాదు. అందుకోసం దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన వద్దు అలాంటివి చెయ్యొద్దు. దేవుడి కంటే దేన్ని ఎక్కువగా నిన్ను అవి లాక్కెళ్ళిపోతాయి, జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు ప్రపంచానికి ఒక్క ఆట మాత్రం పెట్టాడు, బైబిల్లో రాయబడిన ఒకే ఒక్క ఆట. ఆ మాట మనం చదువుకుందాం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. భూమి మీద ఉన్న మనుష్యులకు దేవుడిచ్చిన ఒకే ఒక ఆట ఉంది, ఆ ఒక్క ఆట మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలు చదవండి. 24 నుంచి 26 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తమన్నాడు కదా. దేవుడు రన్నింగ్ కాంపిటీషన్ పెట్టాడు అనుకోకండి. మళ్ళీ ఈ గిఫ్ట్ ఏదో ఇస్తుంది, అక్కడ బహుమానం ఉంది, రన్నింగ్ కాంపిటీషన్ దేవుడు పెట్టాడు, నేను రన్ చేస్తానని కొంతమంది పెట్టేసారు ఆల్రెడీ. ఏది? రన్ ఫర్ జీసస్ అంట. విన్నారా మీరే? టీషర్ట్లు వేసుకొని రన్నింగ్ చేస్తారు, పరుగెత్తి బహుమానం ఉంది కదా. దీన్ని చూసి వాళ్ళు అలా మార్చేసారేమో అని నాకు అనిపిస్తుంది. ఆ పరుగు పందెం కాదు నాయన, పరలోకానికి వెళ్ళడానికి, నిత్య జీవానికి వెళ్ళడానికి ఈ భూమి మీద నీ ఆయుష్ కాలం అంతా ఆయన కోసం పని చేయాలి, పరిగెత్తాలి, నీ గమ్యానికి చేరుకోవాలి. అది అక్కడ ఉద్దేశం. కింద చదవండి 25. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అన్నాడు. ఇక్కడ గేమ్స్ గురించి చెప్తూ ఏమంటున్నాడు? నేను పరలోకంలో అక్షయ కిరీటం పొందడానికి పరిగెడుతున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే భూమి మీద మనకు ఒకే ఒక ఆట ఉంది. ఏంటి ఆట? దేవుని కోసం ఈ భూమి మీద బ్రతికి అక్కడున్న దేవుడు ఇచ్చే అక్షయమైన జీవితాన్ని మనం పొందుకోవాలి. ఇదే మనుషులకున్న ఒకే ఒక గేమ్స్ ఆడేవారంట ఎలా ఉంటారంట? మితముగా ఉంటారంట అన్ని విషయాల్లో. మితముగా అంటే ఎలా పడితే ఏది పడితే అది భోజనం చేయడానికి అవకాశం లేదు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, తమ ఫిట్నెస్ కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటూ వాళ్ళు చెప్పిన వ్యాయామాలు చేస్తూ గేమ్లో నెగ్గుతారు, బహుమతి పొందుకుంటారు. అలాగే భూమి మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు కూడా ఎలా ఉండాలంటే లోక సంబంధమైన విషయాల్లో మితముగా ఉండాలి, కంట్రోల్గా ఉండాలి, పాపం చేయకుండా నీ శరీరాన్ని అదుపు పెట్టుకోవాలి. వాళ్ళు భోజనానికి అదుపు పెడతారు. ఎవరు? ఈ భూమి మీద ఆడే గేమ్స్లో ఉండేవారు భోజనానికి తాగే వాటికి అదుపు పెడతారు. చూడండి, కొంతమంది సింగర్స్ కూల్ వాటర్ తాగరు, డ్రింక్స్ తాగరు. ఎందుకు? రాగం పోతుంది. మనం సింగర్స్ కాదు కాబట్టి డ్రింక్ లేట్ ఏవైనా తాగేస్తాము.
అలాగే పరలోకానికి వెళ్ళడానికి కూడా నువ్వు ఎలా ఉండాలి? చెడుతనం విషయంలో మితంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, శరీరాన్ని భద్రపరుచుకోవాలి. అలా ఉంటే ఆ గమ్యం మనము అంటే భూమి మీద ఉన్న మనిషికి ఒకే ఒక్క గమ్యము, బహుమానం ఉంది. అది క్రైస్తవులుగా మనం పొందుకోవాలి. అదే పరలోకం. ఓకేనా? పాఠం పేరేంటి? క్రీడలు మానసిక వికాసానిక, మానవ పతనానికంటే ఖచ్చితంగా మానవులకు పతనమే జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం గేమ్స్ ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యానికి లోబడుతూ బతకండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.